నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ కర్ణాటకలో అధికారాన్ని దక్కించుకున్న హస్తం పార్టీ ఏపీ పట్టు కోసం పాటలు పడుతోంది. అందుకు వైఎస్ఆర్ జయంతిని అందొచ్చిన అవకాశంగా మలుచుకునే పనిలో పడింది. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం వైఎస్ఆర్ తనకు స్ఫూర్తి అని ప్రకటించారు. ఏపీలో జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ కూడా భాగమవుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల బలంతో ఏపీలో పుంజుకోవాలనుకుంటున్న కాంగ్రెస్కు భిన్నమైన వైఖరిని రేవంత్ రెడ్డి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అనే టీడీపీ, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మధ్య స్నేహం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పుడు రేవంత్ ఏపీలో టీడీపీతో స్నేహం లేక కాంగ్రెస్ బలోపేతానికి కలిసొస్తారా అనేది అందరి మధ్యని తొలుస్తోంది. ఇదే అంశాన్ని వాళ్ళ బిగ్ టాక్లో మనం చర్చిద్దాం. రైట్, మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తిరునహరి శేషు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కమిట్టా నర్సేగౌడ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ షో. గుడ్ ఈవినింగ్ శ్రేయ గారు. శేషు గారు గుడ్ ఈవినింగ్. శేషు గారు, ఏంటి రెండు రాష్ట్రాల సీఎంలను ఏపీకి ఆహ్వానించారు, అటు కర్ణాటక ఇటు తెలంగాణ సీఎంలను. అసలు తెలంగాణ సీఎం అండ్ కర్ణాటక సీఎంలను ఆహ్వానించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటంటారు? ఎందుకంటే ఇక్కడ రీసెంట్గానే చంద్రబాబు ఇక్కడికి వచ్చి కలిసి వెళ్ళారు అండ్ ఇంకా దానిపైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపే తెలంగాణ సీఎం మళ్ళీ ఏపీకి వెళ్ళారు. అందరికీ నమస్కారం. ఇవాళ జూలై 8 మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతి కార్యక్రమం. ఆ జయంతి కార్యక్రమం సందర్భంగా పార్టీలు సెలబ్రేట్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి కొంత మనం ఈ రకమైనటువంటి రాజకీయ పరమైన ఆలోచన చేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ ఈసారి రాజశేఖర రెడ్డి గారిని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది రెండు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో కంటే కూడా ఎక్కువ ఈ సెలబ్రేషన్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టుగా కనపడింది. దానికి కారణం ఏంటి అని అంటే ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణలో బలమైనటువంటి పట్టు పేద వర్గాల్లో ఉంది అనేటటువంటి విషయాన్ని మనం కాదనలేని విషయం. అండ్ అందులో అదే కాకుండా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ లెగసీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ఇప్పుడు అవకాశం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని కోల్పోయి ఉన్నటువంటి ఈ సందర్భంలో అక్కడి నుంచి వైఎస్ఆర్ లెగసీని కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి అవకాశాలు వెతుక్కోవటానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా కేవీపీ రామచంద్రరావు ఒకవైపు, షర్మిల ఒకవైపు, తర్వాత పాత వైఎస్ఆర్ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, అది బొత్స సత్యనారాయణ కావచ్చు, రఘువీరారెడ్డి కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఒక ప్రయత్నం మొదలు పెట్టారనేటటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. వీటన్నిటికంటే ముందు ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కోటగాని, రాజకీయ కోటగాని మనం చూడాలి. మీరు ఉత్తర భారతదేశం కంటే కూడా కాంగ్రెస్ కి అనేక సందర్భాలలో సౌత్ ఇండియా ఆదుకుంది. మీరు యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి లోక్సభ స్థానాల బలంతో అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 100 లోక్సభ స్థానాల కంటే 3 సార్లు పరిమితమైన సౌత్ ఇండియా బలంగా నిలబడింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ కేరళలో 15 లోక్సభ స్థానాలు గెలిచింది, తమిళనాడులో 7 లోక్సభ స్థానాలు గెలిచింది, ఆంధ్రప్రదేశ్ లో గెలవలేదు. తర్వాత మన తెలంగాణలో 8 లోక్సభ స్థానాలు గెలిచింది, కర్ణాటకలో 7 లోక్సభ స్థానాలు గెలిచింది. అంటే తెలంగాణ ఉన్న సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5+1 అంటే పాండిచ్చేరితో కలిపి 6 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పట్టు ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే రెండు రాష్ట్రాల విభజన జరిగిందో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టుగానే చెప్పాలండి. ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కాలేదు, ఆంధ్రప్రదేశ్ లో అయితే 0 ఉంది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం 3% కంటే తక్కువ ఓట్లకే పరిమితమైనటువంటి సందర్భం చూసాం. విభజన గనక జరగకుండా ఉంటే కాంగ్రెస్ సౌత్ ఇండియాలో ఒక బలమైనటువంటి పార్టీగా కనపడేది. ఇవాళ సౌత్ ఇండియాలో ఇప్పటికీ బలంగా ఉన్న గత వైభవాన్ని కోల్పోవడానికి కారణం విభజన జరిగిందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది పాయింట్ 1 అయితే రెండో పాయింట్ ఏంటంటే మనం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు ప్యానెల్లో ఉన్న ఇద్దరికి కూడా ఈ విషయం తెలుసు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ ఒక్క తెలంగాణ లీడరు ప్రభావితం చేయలేడు. కానీ అదే ఆంధ్ర లీడర్లు తెలంగాణ రాజకీయాన్ని ప్రభావితం చేయగలుగుతారు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ప్రభావితం చేయగలుగుతాడు, చంద్రబాబు నాయుడు ప్రభావితం చేయగలుగుతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో జరిగినటువంటి ఎన్నికలే ఉదాహరణ. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ ఇక్కడ 15 శాసనసభ స్థానాలు గెలిచింది, 14% ఓటు తెచ్చుకున్నది. జగన్మోహన్ రెడ్డి పార్టీ 2014లో 3 శాసనసభ స్థానాలు గెలిచింది, 1 లోక్సభ స్థానం గెలిచింది, 4% ఓట్లు సాధించగలిగింది. తర్వాత 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీ 2 శాసనసభ స్థానాలు గెలవగలిగింది, 4% ఓట్లను సాధించగలిగింది. షర్మిల ఇక్కడ వచ్చి పార్టీ పెట్టగలిగింది, పార్టీ పెట్టి హడావుడి చేయగలిగింది. అంటే పోటీ చేసినా చేయకపోయినా హడావుడి చేయగలిగింది. అంటే మీరు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని కనుక పరిశీలిస్తే ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నారు, కానీ ఏ ఒక్క తెలంగాణ నాయకుడు ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయలేకపోయారు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, 2024 శాసనసభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆంధ్ర వెళ్లి ప్రచారం చేశాడు, మళ్ళీ వెళ్ళలేదు. ఒకవేళ అంత ప్రభావితం చేయగలుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గనక భావించి ఉంటే, రేవంత్ రెడ్డికి 2 రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు అప్పచెప్పేదే. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి షర్మిల పెట్టినటువంటి విజయవాడ బహిరంగ సభలో మాట్లాడొచ్చాడు తప్ప మళ్ళా జోక్యం చేసుకోలే. మళ్ళీ ఇంకొక విషయం మనం గమనించాలా, కర్ణాటక రాజకీయాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయగలిగాయి. మీరు చూడండి, మీకు సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి ఏరియాలలో మనం కూడా కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేయగలిగాం. ఇది ఇక్కడ ప్రభావితం ఉంది, కానీ బట్ తెలంగాణ నాయకులు ఆంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతున్నారు. ఎందుకనంటారు? అది ఎందుకు అనంటే, విభజన అనేది ఆంధ్ర ప్రజలను తీవ్రంగా బాధించింది. మేము విభజన జరగటం వల్ల నష్టపోయాము. ఆ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గాని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గాని అక్కడ రిసీవ్ చేసుకోవటం లేదు. అది ఒక భావోద్వేగమైనటువంటి సెంటిమెంట్ గా మనం చూస్తున్నారు కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు. మళ్ళా రెండోది, మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయత్నం చేయలేదు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా. కాబట్టి గ్రిప్ దొరకట్లేదు వాళ్ళకి. గ్రిప్ దొరకనటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటిది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటంటే, మొత్తం సౌత్ ఇండియాలో మాకు కొరుకుడు పడని ఒక్క రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎట్లా డీల్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని పునర్జీవం ఎట్లా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్. ఆంధ్రప్రదేశ్ లో కూడా పట్టు సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2లో ఎట్లయితే కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందో అట్లా రాగలుగుతుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఒక రీజనబుల్ నంబర్ ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. 25 లోక్సభ స్థానాలు ఉంటాయి, వాళ్ళకి 0 ఉంది. బట్ వాళ్ళ రిప్రజెంటేషన్ 0 ఉంది. దాన్ని పెంచుకునే మార్గం ఏంటది? మళ్ళీ ఇవాళ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే, ఇండియా కూటమికి అనూహ్యంగా అక్కడ ఎన్డీఏ కూటమి 21 లోక్సభ స్థానాలు గెలిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి బలంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వము అధికారంలోకి రాగలిగింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుసు కదా. ఇప్పుడు మీకు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. భాగస్వామ్య పక్షాల్లో చంద్రబాబు నాయుడు పార్టీ నెంబర్ 1. ఇప్పుడు బీజేపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు గెలిచినటువంటి ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు నాయుడే 16, తర్వాత 12 నితీష్ కుమార్, తర్వాత 5 లోక్ జనశక్తి పార్టీ, తర్వాత 4 ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కనుక బేస్ దొరకకపోతే కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ లో బలం రాదు, సౌత్ ఇండియాలో కూడా బలం తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఫోకస్ పెట్టింది. మీకు చూడండి, మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఒక మాట చెప్పాడు, నా జోడో యాత్రకి ప్రేరణ నాడు రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి ప్రజా ప్రస్థానం యాత్రే అని చెప్పారు. అంటే ఒక విధంగా సెంటిమెంట్, ఒక విధంగా రాజశేఖర్ రెడ్డి లెగసీని తమ వైపుకు తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటటువంటిది. మనం 1 షాట్ 2 బర్డ్స్ అంటాం కదా. 1 షాట్ 2 బర్డ్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో కనుక కాంగ్రెస్ బలపడితే ఎన్డీఏ బలం తగ్గుతుంది,
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతుంది. అవి రెండు కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. దానికోసమే ఒక విధమైనటువంటి రాజకీయ పోలరైజేషన్ మొదలు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. సక్సెస్ అంటారా? బట్ లెట్ us వెయిట్ అండ్ సీ పొలిటికల్ పోలరైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పుడు ఏంటి, వైఎస్ఆర్ జయంతిని కానీ ఆయన ఇమేజ్ని కానీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా టర్న్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఆయన ఇమేజ్ని పొలిటికల్గా యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అంతే కదా. అది ఒక అవకాశం వాళ్ళకి. ఆ అవకాశాన్ని వాడుకునేటటువంటి క్రమంలో మొదటి స్టెప్ గానే మనం చూడాలి. ఆ మొదటి స్టెప్ లో వాళ్ళకి దొరికిన 2 అస్త్రాలు ఏంటంటే, నెంబర్ 1 వైఎస్ షర్మిల అక్కడ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లిటిల్ బిట్ గా పెరిగింది. అంటే ఆశించిన స్థాయిలో పెరగకపోయినా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను పెంచగలిగింది కాబట్టి అది ఒకటైతే, రెండోది కేవీపీ రామచంద్రరావు ఉండనే ఉన్నారు కదా. కేవీపీ రామచంద్రరావు బిహైండ్ ద కర్టన్ తెర వెనుక రాజకీయాలు నడపటంలో, తెర వెనుక వ్యూహాలు రూపొందించడంలో కేవీపీ అందవేసినటువంటి చెయ్యి మన అందరికీ తెలిసినటువంటిది. కాబట్టి కేవీపీని అక్కడ ఒక వ్యూహకర్తగా ఉపయోగించుకొని షర్మిలాని ఫేస్ గా పెట్టేసి అక్కడ ఒక ప్రయోగం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టే ఇవాళ సెంటర్ నుండి దేశంలో ఉన్న రాహుల్ గాంధీ నుంచి, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక చైన్ గా రాజశేఖర రెడ్డి జయంతిని వాడుకుంది. మనం అబ్జర్వ్ చేస్తే అదే కనపడుతుంది. దానికి కారణం సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లలో కాంగ్రెస్ ఉంది ఎక్సెప్ట్ ఏపీ. ఏపీలో వస్తేనే కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బలం పెరుగుతుంది. ఇప్పటికైతే జీరో ఉంది, బలం తగ్గుతుంది. దట్ ఈస్ ద పొలిటికల్ స్ట్రాటజీ. రైట్. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మిఠా నర్సయ్య గౌడ్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి నర్సయ్య గారు. నమస్తే అండి. నర్సయ్య గారు, మరి ఇరు రాష్ట్రాల సీఎంలనైతే ఆహ్వానించారు, వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా వైఎస్ఆర్ జయంతిని ఈసారి చాలా ఘనంగా నిర్వహించారు. బట్ ఏంటి మరి ఇరు రాష్ట్రాల సీఎంలను పిలవడం వెనక, ఆహ్వానించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? అసలు జీరోలో ఉన్న మీరు అంటే ఏపీలో నెక్స్ట్ అసలు పుంజుకుంటామని అంటున్నారు. రామచంద్రరావు కూడా 2029లో పుంజుకుంటామని అంటున్నారు. జీరో నుంచి అంత ఎత్తుకు మరి ఎలా ఎదగడం? మేడం, వాయిస్ క్లియర్ ఉందా? yes. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ జయంతికి ఇరు రాష్ట్రాల సీఎంలను పిలవడము ఇది ఒక హాట్ టాపిక్ కారణమైంది. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నర్సయ్య గారు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమంటారండి? ఈ 2 రాష్ట్రాల సీఎంలను పిలవడం ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడేమో మీరు కూటమిలో ఉన్నారు, ఇటు కాంగ్రెస్తో ఇటు బాగానే ఉంటున్నారు, మళ్ళీ అటు వెళ్తేనేమో మీరిద్దరు వైరం మీ ఇద్దరి మధ్య జరుగుతుంది, అటు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య. మరి ఇక్కడేమో ఈయన అక్కడికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, ఆయన మొన్న కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఏంటి అంత గందరగోళంగా ఉందా? కూటమిలో అంటే మేడం ఒకటి స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల మధ్య విడిపోయిన తర్వాత ఉండేటువంటి విభజనకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసము ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం హైదరాబాద్లో జరిగిన మాట వాస్తవము. అది అందరం ఆహ్వానించవలసినటువంటిది, వెల్కమ్ చేయాల్సినటువంటిది. దాంట్లో పెద్ద రాజకీయాలను మనం వెతుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కమిటీలు వేసుకున్నారు, పరిష్కారం మళ్ళీ కలుస్తారు, చేస్తారు. సరే, అది ఒక పద్ధతిలో పరిష్కారం జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాము. గతంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. పోతే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటిది, ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్ళారు, అక్కడ ఏదో చేస్తున్నారు, అక్కడ ఎప్పుడూ చచ్చి ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది, అది చర్చ కోసం మనం మాట్లాడుకోవాల్సిందే. కానీ చాలా విషయాలు ప్రొఫెసర్ శేష్ గారు చెప్పినటువంటి మాటలో, ఆయన చెప్పినటువంటి దాంట్లోనే ఇఫ్స్ అండ్ బట్స్ కనపడుతుంది. ఒకవేళ ఇట్లా జరిగితే అట్లయితుంది, అట్లయితే ఇట్లయితుంది అనేటువంటిది. నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏనాడో కూడా దానికి పునాదులు లేకుండా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో పునాదులు లేకుండా పూర్తిగా తీసివేయబడ్డటువంటి పార్టీ కిందనే మనం గుర్తించవలసిన అవసరం ఉంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఆ పార్టీకి ఉన్నాం కాబట్టి మాట్లాడడం కాదు. 2014లో కానీ మేడం, 2019లో, 2024లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఇంతవరకు అక్కడ గెలవలేదు. అందరూ మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు కూడా చాలా పార్టీలకు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సమైక్యత కోసం పోరాడినటువంటి, అసెంబ్లీలో బిల్లుకు వ్యతిరేకించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చివరికి ఆయన గెలవలేనటువంటి పరిస్థితి ఉన్నది నిజానికి. కాబట్టి ఆ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలను మనం ఆలోచించడం జరిగినప్పుడు, కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు రాజశేఖర్ రెడ్డి గారి
వారసత్వ రాజకీయ సంపద మొత్తము జగన్ గారు తీసుకున్నారు. ఆయన ఖాతాలో పడిపోయింది అది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ లేచే పరిస్థితి భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ ఉన్నది అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. అది గత 3 ఎన్నికలలో ఒక్క సీటు గెలవదా, మంత్రులు ఉన్నారు కదా చాలా మంది, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్కి వెళ్ళిపోయినారు. వైఎస్ జగన్కి వాళ్ళకి కూడా 40% ఓట్లు పడ్డటువంటి మాట వాస్తవం. మీరు అవునన్నా కాదని కూడా భవిష్యత్తు కాలం లోపల అక్కడ వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు రాజకీయాలు ఉంటాయి తప్ప కాంగ్రెస్ను లేపితే లేస్తుంది. ఇద్దరు సిద్ధరామయ్య గారు అయినారు, రేవంత్ రెడ్డి గారు అయినారు, ఏమీ ప్రయోజనం ఉండదు. అది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. వైఎస్ జగన్కు ఉన్నటువంటి క్యాడర్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి గారు వారసత్వంగా వచ్చినటువంటిది తప్ప రాజశేఖర రెడ్డినే వాళ్ళు చూస్తున్నారు తప్ప జగన్ వేరు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు చూడడం లేదు. అయితే ఇప్పుడు షర్మిల గారు పోయినారు. ఆ రాజకీయం ఒక అస్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి, ఒక స్థిరమైన రాజకీయ అవగాహన లేనటువంటి షర్మిల గారు ఇక్కడ రాజకీయాలు చేసినారు. ఎందుకు చేసినారు రాజకీయాలు తెలియదు. తెలంగాణలో 2 సంవత్సరాలు తిరిగి మొత్తం అందరికంటే తెలంగాణ నాయకుల కంటే కూడా ఎక్కువగా కాలినడకన తిరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికి బిస్తర్ చదువుకొని ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ ప్రాంతంలో సరే రాజకీయాలు చేయాలనేటువంటి ఒక అవగాహన లేనటువంటి షర్మిల గారు అక్కడేదో చేస్తారు, అక్కడేదో అనేటువంటి కాదు. ఉండే పరిచయాలు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో ఉంది, అక్కడ సిద్ధరామయ్య గారితో ఉంది. ఒక కార్యక్రమం ఈవెంట్, వాళ్ళ ఫాదర్ కాబట్టి ఒక ఈవెంట్ చేయాలనే పద్ధతిలో వస్తుంది తప్ప ఏమైనా రాజశేఖర రెడ్డి గారికి ఉండేటువంటి క్రెడిబిలిటీ కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ఓటు బ్యాంకు కానివ్వండి, ఆయనకు ఉండేటువంటి ఆయన పాలనకు సంబంధించినటువంటి కొన్ని మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్ గారి ఖాతాలో ఉంటాయి తప్ప కాంగ్రెస్ ఖాతాలోకి రావు అనేటువంటిది మాత్రం. ఎందుకంటే ఒక వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి, శక్తి, ఒక సంస్థ, మనం ఆ రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించడం జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వారసత్వ సంపద రాజకీయాలు కూడా జగన్కి వెళ్తాయి తప్ప అక్కడ ఎవ్వరు ఏమి చేసే పరిస్థితి లేరు. సరే వెళ్ళినారు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ వచ్చినారు, చేసేది ఎక్కడ వస్తుందండి? ఒక సీటు గెలవరండి. అంతా మాజీ మంత్రులు ఉన్నారు కదండి, ఎంపీలు ఉన్నారు కదండి, ఉన్నారా లేరా, అందరూ వైఎస్ జగన్ పార్టీలో చేరినారా అనేది ఒక సమస్య. చేరినారు, మనకు తెలుసు. కాబట్టి మీరు ఏం చేసినా, ఎవరేం చేసినా, రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా, సిద్ధరామయ్య గారు ఏం చేసినా ఆంధ్ర ప్రాంతం లోపల కాంగ్రెస్ అనేటువంటిది మరి పైకి వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఏంటి ఇప్పుడు జగన్ తప్ప షర్మిల అసలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ వారసత్వ కానీ పుంజుకోవాలంటారా? ఇప్పుడు షర్మిలకు ఉండేటువంటి క్రెడిబిలిటీ, జగన్కు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఏంది మీకు మనకు తెలియదే ఉంది మేడం. ఒకటేంటంటే ఇద్దరికి ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి వారసత్వ రాజకీయ సంపదనే ఇద్దట్లో ఎవరికి హక్కు ఉంది అనేటువంటిది చర్చ. వాస్తవానికి అది ప్రజలు అనేక సందర్భాల్లో నిరూపించడం జరిగినటువంటిది జగన్ ఖాతాలో వేసినారు. ఇప్పుడు ఈమె చేసేటువంటిది ఏమిటి? ఎంతసేపు వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటూ వస్తున్నటువంటిది కానీ ఇంకా రెండోసారి అక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కుటుంబంలో ఎవరి మీద ఎవరు విమర్శలు. దాంతో ఏమైపోయింది, ఆమెకి ఏమి రానటువంటి పరిస్థితి, ఏదో జరుగుతుంది అనేటువంటిది. ఆమె కొంత ఈ రాజకీయలో కొంత హల్చల్ చేస్తుంటది కాబట్టి తెలంగాణలో చేస్తుంది, ఇప్పుడు ఆంధ్రలో చేస్తుంది. అది చూడడానికి, చేయడానికి, ప్రచారం కోసం, ఇమేజ్ కోసం మన సంచలనంగా కనపడుతుంది తప్ప అక్కడ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఉంటాయని చెప్పి, ఎప్పుడో పోయినాయి పునాదులు, అవి మళ్ళీ పునఃస్థాపితం అయితే అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు. రాజకీయాలకు అతీతంగా నేను భారతీయ జనతా పార్టీ అని చెప్పడం లేదు కాదు, కానీ ఒక మామూలు వ్యక్తిగా కూడా, ఆలోచనాపరుడుగా, మేధావిగా కూడా నాకు ఉండేటువంటి ఆలోచన అది లేచేది కాదు, పోయేది కాదు అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. 3% ఓట్లు వచ్చింది. ఎందుకంటే 2029 వరకు చాలా టైం ఉంది. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా కష్టపడి ప్రజల్లోకి వెళ్తారు. అంటే ఇప్పుడు టీడీపీ పోయినసారి 21 సీట్లు గెలుచుకున్నప్పుడు, ఈసారి 165 కూటమిగా ఏర్పడి గెలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ మాత్రం కూడా పుంజుకోదని అనుకుంటున్నారు? ఇప్పుడు టీడీపీ పరిస్థితి వేరమ్మా. టీడీపీ అనేటువంటిది క్షేత్రస్థాయిలో కార్యకర్తలతోని బలంగా ఉన్నటువంటి పార్టీ. జగన్ పార్టీ కూడా బలంగా ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ లో ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు లేరు అనేటువంటిది ఓటు బ్యాంకులో ఇప్పుడు మన శేష్ గారు చెప్పినట్టుగా 3% మొన్న వచ్చింది. అంతకుముందు అంతకు కూడా శాతం రాలేదు. 3 ఎన్నికలలో ఒక్క అసెంబ్లీ సీటును గెలివినటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ 2029లో ఎవరికి గట్టి పోటీ ఇస్తుందండి? మీరు మన చర్చ ఏమంటున్నారు ఇవాళ? రాజశేఖర రెడ్డి గారి జయంతి కాబట్టి, జయంతి సందర్భంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి 2 ముఖ్యమంత్రుల యొక్క సమావేశము, దానికి పార్టిసిపేట్ చేసినారు కాబట్టి ఆ చర్చకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం, ఈ రాష్ట్రంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి అభిమానం అనేటువంటిది జగన్ ఖాతాలో, అక్కడ ఆ ప్రాంతంలో జగన్ ఖాతాలో వెళ్తుంది తప్ప ఇంకో ఖాతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ఉండదు. అది ఊహాజనితమైనటువంటిది. సరే, అట్లా 29కి వచ్చేటప్పటికి ప్రయత్నం చేస్తారు, అది ఇది అనేటువంటిది. ఇప్పుడు నిర్ణయాలు నేను చెప్పలే కదండి. ఏదైనా ఒక వ్యక్తి, ఇప్పుడు షర్మిల గారు తెలంగాణ ప్రాంతంలో నేను మొత్తం ఆల్టర్నేటివ్, నేనే రేపు వచ్చేటువంటి అధికారాన్ని నేనే చెలాయిస్తా అనేటువంటి చెప్పి తీరా లాస్ట్కి వచ్చిన తర్వాత హకీమని మాయమైపోయి ఆంధ్ర ప్రాంతంలో తేలితే ఏం రాజకీయాలండి అవి? ఇక ఎవరిని నమ్మాలండి? కాబట్టి ఆ కుటుంబంలో వచ్చినటువంటి అస్పష్టత ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయాలకు వారసులు జగన్ గారా,
లేకపోతే విజయలక్ష్మి గారా, లేకపోతే షర్మిల గారా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు అక్కడ జగన్ గారినే తీసుకుంటారు తప్ప మళ్ళీ ఈమెను తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సరే, రాజకీయాల కోసం కొంతకాలం అక్కడ జరిగితే జరుగుండొచ్చు, ఆమె కార్యక్రమాలు చేయొచ్చు, ఉండొచ్చు, ఏదో వీళ్ళంతా కూడా లేపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ అది జరిగే పని కాదు అనేటువంటిది సామాన్యుడు కూడా అర్థమవుతున్నటువంటి అంశం కిందనే నేను భావిస్తున్నటువంటి సందర్భం. రైట్. నర్సయ్య గారు నమస్తే అండి. ఇప్పుడు ఓకేనా? నర్సయ్య గారు, ఏపీలో హస్తం పార్టీ పట్టు కోసం పడరాని పాటలు పడుతోంది. అందుకు వైఎస్ఆర్ జయంతి అనేది అంది వచ్చిన అవకాశం, అందిపుచ్చుకునే అవకాశం అనుకోవచ్చా? నర్సయ్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో 3% ఓట్లే వచ్చినాయి కాబట్టి అది ఎప్పుడు లేచేది లేదు, పోయేది లేదన్న ఆలోచనలో చెప్తా ఉన్నారు. కానీ మీరు గమనించవలసిన అతి కీలకమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు అతి త్వరలో 1.5 years చోటు చేసుకోబోతా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు బైపోలరైజేషన్ జగన్ వర్సెస్ చంద్రబాబు అనేది గతం. ఈ జగన్ వర్సెస్ చంద్రబాబును మర్చిపోవాలి మనం. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ పైకి లేవడం అనేది తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చుట్టే రాజకీయం తిరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో ఇన్ని మార్పులు అయితే వస్తాయో రాష్ట్రంలో కూడా అంతే మార్పులు వస్తాయని అనుకుంటా ఉన్నాను. ఇక రెండవది ఏంటంటే ఇద్దరు సీఎంలు రావడం అనేది, రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ లెగసీ అనేది అది ఇంబైబుల్, అది ఉంటది, ఆల్రెడీ ఉంటది. కాకపోతే కొద్దిసేపు ఆయన కొడుకు వచ్చి ఆయన తీసుకుపోవడం జరిగింది. కానీ మీరు చూడండి, 3% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత అంటే ఎవరు ఊహించని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో పెరగడమే కాకుండా అధికారంలో కూడా పాల్పంచుకోబోతుంది 2029 లో. ఇది కాదనలేని నిజం. ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళకు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్పాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే ఎవరు చెప్తారంటే కేవలం చంద్రబాబు వల్ల వచ్చినాయి. నిజంగా వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే కనుక అది 100 కంటే తక్కువ వస్తాయనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు రాజకీయ పోలరైజేషన్ లో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిండు కాబట్టి ఈ మార్పు అసలు భారతీయ జనతా పార్టీకి అవన్నీ వచ్చినాయి. కానీ నేను ఏమంటున్నా, 1.5 year ఆర్ 2 years, బిలో 2 years లో సంచలన మార్పులు ఏపీ నుండే రాబోతున్నాయి అనేది స్పష్టం. అందరికి దేశం అందరికీ తెలిసినటువంటి విషయం, రాజకీయ విశ్లేషకులతో సహా అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే ఎలా రాబోతుంది అంటారు? ఎందుకంటే అసలు 3% ఓట్ పర్సెంటేజ్ అండ్ అసలు 0 ఒక్క సీటు కూడా ఇంతవరకు రాలేదు. అంటే నెక్స్ట్ మీరు అంటున్నారు అటు ఏపీలో కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణలో ఉంది అండ్ కేంద్రంలో కూడా మాదే ప్రభుత్వం రాబోతుందని అంటున్నారు. ఎలా సాధ్యమవుతుంది? కీలకమైన 2 విషయాలు మీరు దృష్టికి తీసుకురావాలి. నెంబర్ 1 ఏంటంటే ఇరు రాష్ట్ర అంటే ఈ ఆంధ్రప్రదేశ్ కు అటు సైడ్ కర్ణాటక, ఇటు సైడ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాల పైచిల్కు వచ్చింది కాబట్టి ఆయనకు 2 కోరికలు మిగిలిపోయినాయి నాకు తెలిసి. నెంబర్ 1 ఏంటంటే తన కొడుకును సీఎం గా చూసుకోవాలనేది ఒక కోరిక అయితే, రెండవది తను ఒకసారి ప్రైమ్ మినిస్టరా డిప్యూటీ ప్రైమ్ మినిస్టరా కావాలనేది 2. ఈ రెండింటికి కూడా కీలకమైన సమయం ఈసారి వచ్చింది. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని వదిలితే ఈ రెండింటిని రేవడయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే వారు చాలా మేధావి. ఖచ్చితంగా అంది వచ్చిన అవకాశాన్ని తనకు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకునే వ్యక్తి. కాబట్టి 1.5 year ఎందుకు చెప్తుందంటే 1.5 year లో ఈ వైఎస్ఆర్సీపీని ఎంత దూరం నొట్టాలో అంత దూరం నెట్టి లోకేష్ గారిని సీఎం చేసి వారు భారతీయ జనతా పార్టీ నుండి బయటికి వస్తారనేదే నాకున్నటువంటి ఆలోచన. ఎందుకంటే ఇది తప్పనిసరి జరగబోయే వాస్తవం ఇదే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక ఇది చెయ్యలేదు అని అంటే చారిత్రక తప్పిదమే. సిపిఎంకి ఒక్కసారి అవకాశం వస్తే వాళ్ళు వదులుకున్నట్టే అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పులు చేస్తారని ప్రపంచంలో, మన దేశం కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఆలోచన చేయరు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఇద్దరిని చూసుకొని కొంత అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటి, టీడీపీ లేదు వైఎస్ఆర్సీపీ లేదు అని అంటారు నెక్స్ట్ ఎలక్షన్ లో? ఏమంటున్నా, ఖచ్చితంగా వీళ్ళు అన్నట్టు 3% ఇక లేవదు పడదు, దీనికి సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి వాళ్ళంతా పోయి వైఎస్ఆర్సీపీలో చేయలేదు. ఏది శాశ్వతం కాదండి. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అయితే పవన్ కళ్యాణ్ కూడా అంటే నా లెక్క ప్రకారం తప్పే చేసిండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలా తప్పు చేసిండంటే, వారు కనుక చంద్రబాబు నాయుడు గారు జైలు పోయినప్పుడు కనుక ఆయన పోయిందని ఈయన కనుక ముందుకు పోయి ఉంటే ఈయన ముందరికి వచ్చేటోడు. ఈయన ఎప్పుడు కూడా ముందరికి వచ్చే అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా
సెకండ్ ఫిడేలే. ఎందుకంటే ఇప్పుడు ఆయన కార్యకర్తలను ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది, కానీ అది కూడా జరగనియడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నేను ఆ బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే బీజేపీ గుర్తు పెట్టుకున్నప్పుడు బీజేపీలో ఉన్న కార్యకర్తలందరినీ సఫా చేసి మొత్తం టీడీపీలకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. ఒక 4 రోజుల తర్వాత ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సఖ్యతగా ఉంటారని మీరు ఎట్లా అనుకుంటారు? ఉండరు. ఎందుకంటే వాళ్ళు పెరగాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కార్యాచరణ చూస్తున్నారు కదా, నాగబాబుది అయితేంది, పవన్ కళ్యాణ్ అయితేంది, ఇంకొక ఆయనది అయితేంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లుకలు ఉన్నాయి. ఇది స్ట్రాంగ్ గా లేదు. ఈ కూటమి అనేది ఏపీలో స్ట్రాంగ్ గా లేదు, దేశంలో స్ట్రాంగ్ గా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులలో లాభపడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీరు అంటూ కాంగ్రెస్ పార్టీకి ఏముందని లాభపడితే 3%, 4% ఉంటాయి. మరి బీజేపీకి నిన్న ఏమున్నదని గఠబంధన్ మారే అవకాశం ఉందని స్పష్టమే కదా దీనివల్ల. ఇప్పుడు నితీష్ కుమార్ గారికి 12 ఉన్నాయి. నితీష్ కుమార్ గారు రాత్రికి రాత్రి మారే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆల్రెడీ ఆయనే స్పెషల్ స్టేటస్ అనేది ఒకటి పెట్టిరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకం, 16 సీట్లతో ఉన్నాడు. జనసేనకు 2 ఉన్నాయి, బీజేపీ కొన్ని ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, ఈయన కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేయవలసిన మొట్టమొదటి పని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా సాధించడమే. ఎందుకంటే ఆక్సిజన్ ఇచ్చే మనిషే చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఆంధ్ర ప్రజలు ఆయన మీద ఇంత నమ్మకం పెట్టుకోరా? ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తే అది చేసే పరిస్థితులలో మోడీ గారు ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి భయంతో ఆయన వైఎస్ఆర్సీపీని కూడా దగ్గర తీస్తా ఉన్నారు, చిన్న చిన్న పార్టీలను కూడా దగ్గర తీస్తా ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్ లో చూసిరా? మధ్యన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే మధ్యన లేచి కౌంటర్ ఇస్తా ఉన్నాడు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా చూసిరా? భయం అనేది మనకు ఆయన ముఖంలో తెలుస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 5 సంవత్సరాలలో కీలక శక్తిగా ఎదుగుతుంది. కూటమి మారుతుంది. 100కు 100% కూటమి మారుతుంది. దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే, ఇందులో ఏం అనుమానం లేదు. కాబట్టి కాంగ్రెస్ లేవదు అనేది చాలా తప్పు. రెండోది, సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు అక్కడ ఎట్లా కలిసిమెలిసి ఉంటారంటే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది, కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి ఒక 4 నెలల్లో మనం టైం బౌండ్ గా మనం క్లియర్ చేసుకుందాం అని అనుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు ఉంటే లాభం ఏమిటని ఎవరి వాళ్ళు పంచుకోవాలి, ఎవరి బిల్డింగ్ వాళ్ళు తీసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే కదా బాగుపడేది. కాబట్టి ఈ సఖ్యత ఇలాగే కొనసాగుతుంది. ఈ అంశాలకు సంబంధించిన సఖ్యత ఇలాగే కొనసాగుతుంది, దీంట్లో అనుమానం లేదు. కానీ ఏపీకి పోయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించక తప్పదు. అది తప్పనిసరి పరిస్థితి. ఈ రోజు ఒక మహాశక్తిగా ఉంది అక్కడ షర్మిల గారు. మీరు చాలా తక్కువ అంచనా షర్మిల గారిని. ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో మారుతుంది. ఇప్పుడు అంతకుముందు ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు తెలుసు. ఇలా 3% ఓట్లు వచ్చినాయి. రేపు 30% ఓట్లు వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసారు, డెవలప్మెంట్ లేదనుకున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత కూడా జగన్ తీసుకుపోయి ఎక్కువ చేసారు. మళ్ళీ జగన్ వస్తాడని ఎందుకు అనుకుంటాడు? జగన్ లోపలికి అంటే ఈసారి కాంగ్రెస్ ని చూద్దాం అనుకుని ప్రజలు కాంగ్రెస్ కి ఓటేస్తారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, జగన్ ని చూసారు, మళ్ళీ ఒకసారి టీడీపీని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తారు అనుకుంటున్నారా? కూటమి మారుతుంది అనేది నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి మారుతుంది, దేశంలో కూడా కూటమి త్వరలో మారబోతుంది. ఈ రాజకీయాలలో పెను సంచలనాలకు నాంది చంద్రబాబు నాయుడు గారే కాబోతున్నాడు. దాంట్లో బెనిఫిట్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ. సో చూద్దాం మరి 2029లో ఎవరు వస్తారు ఏంటి. శేషు గారు, కూటమిలో భాగస్వామి అయిన టీడీపీ, ఇండియా కూటమి నాయకత్వం వహిస్తున్న ఈ కాంగ్రెస్ మధ్య స్నేహం అనేది అసలు ఎలా సాధ్యం అనే ప్రశ్న అందరి మధ్యని తొలుస్తున్న ప్రశ్న. సో ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఇక్కడైతే కాంగ్రెస్తో ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ బాగానే ఉన్నారు. బట్ అక్కడ చూస్తే అక్కడ కూటమికి కానీ, ఇండియా కూటమికి కానీ, ఎన్డీఏకి కానీ అసలు పడదు. మరి అక్కడేమో గొడవ పడుతున్నారు, మీరు చూస్తున్నారు పార్లమెంట్లో అసలు ఎంత వైరం జరుగుతుందనేది. మరి ఇక్కడేమో స్నేహంగానే ఉంటున్నారు. ఎలా సాధ్యం అక్కడ ఇక్కడ? అది ఇట్లా మనం ముడిపెట్టలేమండి. 2 ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి డైలాగ్స్, చర్చలు, 2 పార్టీల మధ్య ముడిపెట్టి చూడలేనటువంటి అంశంగానే చూడాలి. తెలంగాణలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం 2 ప్రభుత్వాల మధ్య జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటిది ఒక రాజకీయ కార్యకలాపం. ఒక పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ అక్కడ ఎదగటానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, 2018
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి ఉంది. మహాకూటమి తెలుగుదేశం ఎవరితో ఉంది? కాంగ్రెస్ తో ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మీరు అదే ఇప్పుడు 2024 శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరకు తెలుగుదేశం ఎవరితో ఉంది? భారతీయ జనతా పార్టీతో ఉంది. జాతీయ రాజకీయాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎన్నడైనా, భవిష్యత్తులోనైనా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కలిసి రాజకీయం చేస్తాయా? చేస్తే అసలు రాజకీయమే లేదు కదా. కాబట్టి రెండు నేషనల్ ఫోర్సెస్ కలిసి రాష్ట్రాల్లో పనిచేయలేవు, జాతీయ స్థాయిలో పనిచేసేటటువంటి అవకాశం లేదు. అయితే గీతే వాళ్ళు కూటమిలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ఒకసారి మహాకూటమిలో ఉంది, ఒకసారి ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసింది. అంటే దానికి ఉన్నటువంటి ఆప్షన్ ని తను ఉపయోగించుకుంటుంది. రాజకీయంగా ఎక్కడ విజయ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళేటటువంటి ఒక ఆప్షన్ ని వాళ్ళు వాడుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒకటైతే, రెండోది ఇవాళ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఒక బల ప్రదర్శన చేస్తుందండి. ఆ బల ప్రదర్శన ఏంటి అని అంటే, సౌత్ లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను తన తండ్రి జయంతి కార్యక్రమానికి పిలిచి ఒక బల ప్రదర్శన చేస్తుంది. షర్మిల అనే అమ్మాయి ఒక బల ప్రదర్శన చేయటానికి పనిచేస్తుంది తప్ప గెలిపించడానికి పనిచేయలేదనే విషయాన్ని మనం గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో 2 ఎన్నికల్లో కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి శాసనసభ స్థానాలు గెలిచారు. 2014లో 9 గెలిచారు, 2019లో 10 గెలిచారు. కానీ ఈసారి అక్కడ 7 శాసనసభ స్థానాలు ఓడిపోయారు. అంటే షర్మిల ఫ్యాక్టర్ అక్కడ. షర్మిల అనేది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది కానీ విజయాన్ని సాధించి పెట్టేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదంటున్నానంటే, ఒక జాతీయ, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే అక్కడ మనకి పోటీ కనపడుతుంది. 40% వచ్చినటువంటి ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 46% వచ్చిన ఓట్లు వచ్చినటువంటి టీడీపీకి మధ్యనే మనం పోటీని చూడగలుగుతాం. 2 ప్రాంతీయ పార్టీలు. కానీ 2 జాతీయ పార్టీలు నామినలే. 2 జాతీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్లు వస్తే బీజేపీకి మరీ దారుణం అండి. వాళ్ళ టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి 2.8% ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలోనైతే 0.8% వచ్చాయి 2019లో భారతీయ జనతా పార్టీకి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో 2 జాతీయ పార్టీలు నామినల్ గా ఉన్నాయి. 2 ప్రాంతీయ పార్టీల మధ్య 2014లో వాళ్ళకి అడ్వాంటేజ్, 2019లో వైఎస్ఆర్కి అడ్వాంటేజ్, 2024లో టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చింది. అక్కడ ఓవర్ నైట్ లోనో, ఓ 5 సంవత్సరాల్లోనో, ఓ 2 సంవత్సరాల్లోనో పూర్తిగా రాజకీయం మారిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 20-30% పెరుగుతుంది అనేటటువంటి అవకాశము ఉంటుందా అనేటటువంటి ఒక సందేహాలు వస్తాయి. కానీ ఇది పాజిబులే రాజకీయాల్లో. ఎందుకు పాజిబుల్ అనేటటువంటి ఒక విషయం చెప్తాను మీకు. 2023 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు ఎంత? 14% వచ్చింది. కానీ అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 5 నెలల్లో వాళ్ళకి పెరిగినటువంటి ఓట్లు 21% ఓట్లు పెరిగాయి. అంటే దరిదాపు వాళ్ళకు వచ్చినటువంటి ఓట్ల శాతము 21% పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ అట్లా మీకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పెరగలుగుద్దా అంటే కాంగ్రెస్ లీడర్షిప్పే లేదు. మీకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి బలమైన లీడర్షిప్ దొరికింది. 13 మంది లోక్సభ సభ్యులు బలమైనటువంటి వాళ్ళని పెడితే 8 మంది గెలిచారు. 8 మంది ఒరిజినల్ బలం ఉంది, భారతీయ జనతా పార్టీ బలం ఉంది. కానీ అదే బలము మీకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉందా? ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు. రఘువీరారెడ్డి గారు బలమైనటువంటి నేత, మడకశిరలో తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడు. జగీలము చాలా బలమైన నేత, తను నిలబడితే 50,000 ఓట్లు కూడా రాలేదు. పల్లం రాజు బలమైనటువంటి నేత, తను నిలబడితే 40,000 ఓట్లు కూడా రాలేదు. చింతామోహన్ బలమైన నేత, తాను నిలబడితే 60,000 ఓట్లు కూడా రాలేదు. లోక్సభకు, నేను చెప్తుంది శాసనసభకు కాదు, లోక్సభకు నిలబడితే కూడా రాలేదు. ఒక్క షర్మిలకు మాత్రమే 130,000 ఓట్లు వచ్చాయి. ఆ 130,000 ఓట్లు కడప జిల్లాలో వచ్చాయి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు మన వివేకానంద రెడ్డి గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని జోలబడితే వచ్చినటువంటి ఓట్లు తప్ప అదేదో పార్టీ బలం మీద వచ్చినటువంటి ఓట్లుగా మనం చూడలేమనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి షర్మిలాని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక పెద్ద విజయాన్ని సాధించాలనేటటువంటి ప్రయత్నము, కొంత డౌట్స్, అనుమానాలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వ్యూహాలు భారతీయ జనతా పార్టీ వ్యూహాల కంటే చాలా తక్కువగా కనపడుతున్నాయి సౌత్ ఇండియాలో. మీరు సౌత్ ఇండియాలో చూడండి, భారతీయ జనతా పార్టీ ఈసారి 49 లోక్సభ స్థానాల బలం పెంచుకుంది. 2019లో 29 లోక్సభ స్థానాలు గెలిచింది, ఇప్పుడు 29 లోక్సభ స్థానాలే. కానీ వాళ్ళ బలం 49 అయింది. ఎందుకు? మీకు కర్ణాటకలో జేడిఎస్ 2, మీకు ఆంధ్రప్రదేశ్ లో జనసేన 2, 6 టీడీపీ, అంటే ఇవి 20, వాళ్ళకి 29, మొత్తం 49 లోక్సభ స్థానాల బలాన్ని
మీరు సౌత్ ఇండియా నుంచి బీజేపీ తీసుకోగలిగితే మీకు అసలు కాంగ్రెస్ కి పొత్తు పెట్టుకునేవాడు ఎక్కడ దొరికిందండి? ఒక్క తమిళనాడులో దొరికారు తప్ప మీకు ఎక్కడ మీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ తోటి ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ ముందుకు రానటువంటి సందర్భం ఉంది. ఈ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఎప్పటి నుంచో కేరళలో ఉన్నవి, కానీ అది లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అంశం లేదు. కాబట్టి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో బలపడకుండా, ఆంధ్రప్రదేశ్ లో బలం పెంచుకోకుండా వాళ్ళ లోక్సభ స్థానాల సంఖ్య పెరగదు. వాళ్ళు రేపొద్దున మళ్ళా కేంద్రంలో అధికారంలోకి రావాలి అని అంటే కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అవ్వాలి. మీరు చూడండి, రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు 18వ లోక్సభ తొలి సమావేశంలో. ఏ బ్యూటిఫుల్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, స్టేట్మెంట్ ఏంటంటే గుజరాత్ ను కొడుతున్నాం చూడండి అన్నాడు. గుజరాత్ ని కొడుతున్నాం చూడండి అంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో తన స్టేట్మెంట్ ఉంది. గుజరాత్ ని ఎందుకు టార్గెట్ చేశారు? గుజరాత్ ని ఎందుకు టార్గెట్ చేశారంటే 2014లో 26కు లోక్సభ స్థానాలు 26 బీజేపీ గెలిచింది, 2019లో 26కి 26 గెలిచింది, 2024కి వచ్చేసరికి 25 గెలిచింది. ఒక్కటే ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక్క లోక్సభ స్థానాన్ని మాత్రమే గెలవగలిగింది. కానీ కాన్ఫిడెంట్ గా రాహుల్ గాంధీ చెప్తుంది ఏంటంటే గుజరాత్ శాసనసభలో మేము కొట్టి చూపెడతామని చెప్పారు. గుజరాతే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా కొట్టాలా. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ కూడా చూపించాలి, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ లేదు కదా, ఎందుకంటే జీరోలో ఉంది. 26, 25 51 లోక్సభ స్థానాలండి. రెండే రాష్ట్రాలు 51 లోక్సభ స్థానాలు. కాంగ్రెస్ పార్టీకి 0 రిప్రజెంటేషన్. ఎట్లా కాంగ్రెస్ ఎట్లా పెరగాల? కాంగ్రెస్ ఎట్లా పెరగాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో పెరగకపోతే కాంగ్రెస్ ఎట్లా పెరుగుతుంది? రాహుల్ గాంధీ అందుకే ఒక కాన్ఫిడెంషియల్ స్టేట్మెంట్ ఆన్ ద ఫ్లోర్ లోక్సభ చెప్పాడు, గుజరాత్ ని కొడుతున్నాం అంటున్నాడు. గుజరాత్ ని కొడితే అక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వీక్ అవుతుంది, భారతీయ జనతా పార్టీ ఆత్మస్థైర్యం కోల్పోతుంది. దాంతో వాళ్ళు లీడ్ తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎన్ని లోక్సభ స్థానాలు కావాలా? జస్ట్ 40. 232 ప్లస్ 40 272, అంటే 40 లోక్సభ స్థానాలు మాత్రమే వాళ్ళకి డెఫిసిట్ ఉంది. 40 లోక్సభ స్థానాలు మీరు గుజరాత్ లో లీడ్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో పెరిగినా అది దగ్గరకు వస్తున్నట్టే కదా విజయానికి. అదే అక్కడ జరగాల్సింది. అయితే షర్మిల, నాకు తెలిసి షర్మిల ఒక ఇన్స్టెబిలిటీ లీడర్, ఒక ఇమ్మెచ్యూరిటీ లీడరు. రాజశేఖర్ రెడ్డి లెగసీ వెంకటరెడ్డి గారు అన్నట్టు షర్మిలకు వెళ్ళదండి. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వెళుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఎన్ కన్సిస్టెన్సీ, ఒక ప్రూవ్డ్ లీడర్. బట్ షర్మిలకు ఆ స్థాయి లేదు. షర్మిల ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసిందనే అభిప్రాయం ఒకటి ఉంది, అక్కడ ఆంధ్ర ప్రజలను నమ్మించలేరు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. యా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక గొప్ప లెగసీ ఉంది. ఆ లెగసీని వాడుకోవటానికి షర్మిల ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న ముఖ్యమంత్రితో స్నేహహస్తం అందిస్తున్నారు, స్నేహం కొనసాగుతోంది. మరి అక్కడేమో ఎన్డీఏ అండ్ కూటమిలో ఉన్న ప్రతిపక్ష నేతతో ఢీ అంటే ఢీ అంటున్నారు మోదీ. మరి స్నేహం ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ మిత్రులు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎన్డీఏలో ఏదో జరిగిపోతుంది, చంద్రబాబు నాయుడు ఏదో నిర్ణయం చేస్తాడు, చంద్రబాబు నాయుడు దాంట్లో నుంచి వాపసు వస్తాడు, ఏదో జరిగిపోతుంది అనేటువంటిది నిరాధారమైన ఏదైనా ఒక కామెంటు, మన ఊహాజనితమైన వ్యూహాత్మకమైనటువంటి రాజకీయం జరగబోతుంది అనే దానికి కనీస బేసు డేటా అనేది ఉండాలి. లేకుండా ఇట్లా జరగబోతుంది అని వాళ్ళంతా వాళ్ళు అనుకుంటే దానికి మనం చేసేది ఏం లేదు. నాకు కూడా అనేక కళలు ఉంటాయి, ఆ కళలు ఇట్లా జరిగితే బాగుండు, అట్లా జరిగితే బాగుండు అనేటువంటిది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎన్నడూ కూడా సమీప కాలంలో ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ బట్టగట్టి ఉండే పరిస్థితి రాదు, బయటపడే పరిస్థితి మాత్రం ఉండదు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడదు. శేష్ గారు చెప్పినా, ఆయన చెప్పినా, ఎవరు చెప్పినా కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నటువంటిది అక్కడ అది లేచే పరిస్థితి లేదు. షర్మిల ఏంది, ఆమె నాయకత్వం ఏందండి? షర్మిలకు ఉండేటువంటి ఒకే ఒక నాయకత్వం రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అని చెప్పుకున్నది. అమ్మాయి సరే ఆర్థికంగా బలంగా ఉన్నారు, 4 డబ్బులు ఇక్కడ తెలంగాణలో ఖర్చు పెట్టింది, తిరిగింది, హల్చల్ చేసింది, ఇవన్నీ జరిగి అక్కడ వెళ్ళిపోయింది. అంతే తప్ప రాజకీయ ప్రత్యామ్నాయం కింద ఆమె వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు అనేటువంటిది. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏది జరిగినా ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది, వైఎస్ఆర్సీపీ మధ్యన టీడీపీ మధ్యనే ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. దాని మీద చర్చ నాలాంటి వాడైతే అసలు నేను దానికి ఇంకో రకంగా మాట్లాడడం కూడా నాకు ఇష్టం కూడా ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ముఖ్యమంత్రితో స్నేహంగా ఉంటున్నారు, ఈ ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీ ఎన్డీఏ కుటుంబ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే,
మీరు అన్నట్టుగా కేసీఆర్ మన చంద్రబాబుతో సఖ్యత ఉంది, చంద్రబాబుకు శిష్యులు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి మామూలుగా. వాటిలో నుంచి ఆయన బయటపడాలా, కాంగ్రెస్ లో తెలంగాణ కాంగ్రెస్ లో అంతకంటే ఎక్కువ ఊహించడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తుండే, మీరు విచిత్రం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నా గొడవ పుస్తకం ఇచ్చాడు. మరి నా గొడవ పుస్తకం ఎందుకు ఇచ్చాడు అనేది నాకు ఇప్పటిదానికి అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైతే శేష్ గారు చెప్పాలి. నా గొడవలో ఆయన ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ఎక్కువగా కామెంట్స్ చేసినవే ఉన్నాయి దాంట్లో. ఇది మన రాసినటువంటి మనకి ఎవరైతే ఉన్నారో రాసినటువంటి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వెళ్ళినాడు. అక్కడ వెళ్తే ఏంది, చంద్రబాబు నాయుడికి కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగానే వెళ్ళినాడు. అంటే ఇది అతను తెలంగాణ కాంగ్రెస్ లో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాటల్లో రేపు ఎటుపోతాడో ఏందో అనేటువంటి దాని కింద ఒక చర్చ జరుగుతుంది కదా. నేను అనడం లేదు, భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ కాదు, ఒక చర్చ ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రయాణం ఎటువైపు అనేటువంటి దాని కింద ఉంది. ఆ ప్రయాణం అది కాదని నిరూపించుకోవాలంటే కొంత చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినట్టు ఉండాలా, ఇవన్నీ లక్ష్యం చేస్తేనే అక్కడ వెళ్తుండనేటువంటిది నాకు కనపడుతున్నటువంటి అంశము. ఆ దాంట్లో అక్కడ ఏదో సక్సెస్ అవుతాడు అది కూడా అనేటువంటిది కాదు. ఒకటేంటంటే ఏ పార్టీ అయినా కూడా కార్యకర్తల పునాదులు లేకుండా అక్కడ మాకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా చారిత్రకమైనటువంటి ఉద్యమాలు ఉన్నాయి. దానికి ఉండేటువంటి ఒక లెగసీ ఉంది, ప్రజల లెగసీ ఉంది, ముందుకు వచ్చినము జరిగినటువంటిది. మీరు కాంగ్రెస్కు సంబంధించి ఇవాళ 4 సీట్లు గెలిస్తే 99 సీట్లు గెలిస్తే జాతీయ స్థాయిలో గెలిచి ఉండొచ్చు. కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో ప్రభావితం చూపించగలిగినటువంటి నాయకుడు కాంగ్రెస్లో ఎవరు లేరండి. ఇక్కడ తెలంగాణలోనేమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటారు, అక్కడ ఇండియా కూటమిలోనేమో ప్రధానమంత్రి ఎవరు లేరనేటువంటి మాట చెప్పుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది. ప్రెసిడెంట్ ఏమో ఖర్గే గారు ఉంటారు, మరి ప్రధానమంత్రి ఎవరు వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. వెంకటరెడ్డి గారు మీరు 300 కూడా దాటలేరు, 400 బార్ అబ్కి బార్ 400 బార్ అన్నారు. అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని యాడ్ చేసుకుంటే 97 కి చేరుకున్నారు. మేము ప్రజల్ని అడిగిన మాట వాస్తవం. ప్రజలు మాకు ఇవ్వాల్సిన సీట్లే ఇచ్చినారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మాకు కాషన్ ఇచ్చినారు. 2 కాంగ్రెస్కి ఇచ్చింది ఏంది, గత 3 ఎన్నికలలో ఆ మాత్రం సీట్లు మాకు వచ్చిన సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. కాబట్టి మాది ఇవాళ అవునన్నా కాదన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. 18-19 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నమాట వాస్తవం. వాళ్ళు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఇక్కడ ఏమైనా గెలిస్తే వాళ్ళు తెలంగాణ, కర్ణాటకలో ఎప్పుడు కూడా మేమా వాళ్ళ అనేటువంటి పద్ధతిలో ఉంది. తెలంగాణలో కూడా మేము ఇవాళ అనుకున్న దానికంటే ఇప్పుడు శేష్ గారు అన్నట్టుగా మేము 21% ఓట్లు పెంచడం అనేటువంటిది అది మామూలు విషయం కింద కాదు, రాజకీయ పండితులకు అంతుపట్టనేటువంటి అంశం కింద మాకు కనపడుతున్నట్టు. సందేహమే ఉంది. మేము మొన్ననే మిస్ అయింది, మా వ్యూహాత్మక తప్పిదాలలో మిస్ అయింది. 100 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు లేకపోతే దానికి నాయకత్వం చేసి ప్రభావితం చేయగలిగి గెలిపించేటువంటి సత్తా ఉన్న నాయకుడు ఎవరో చెప్పండి. జానారెడ్డి గారు 35 సంవత్సరాలు ఉన్నాడు మంత్రిగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఏం జరిగిందండి, ఎందుకు వచ్చిందండి? అవునన్నా కాదన్నా కూడా మేము రాజకీయంగా విభేదించినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభావితం చేయగలిగారు, ఆ పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాతీయ స్థాయిలో కూడా అదే పరిస్థితి ఉంది. వాళ్ళ 3 రాష్ట్రాలకు ఎందుకు పరిమితమైన అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. కాబట్టి మేము ఏం గెలిచినా గెలవకపోయినా కూడా వాళ్ళు గెలిచింది ఏంది 99 సీట్లు. ఇంకా ఎన్ని సీట్లు కావాలా వాళ్ళకు? 170 సీట్లు కావాలా? ఇతర పార్టీల మీద ఆధారపడ్డారు. మేము 240 సీట్లు గెలిచాం, 32 సీట్లు మేము మాకు సరిపోయేటువంటి పరిస్థితుల వల్ల మిగతా పార్టీలతో మేము కలిసి ఉన్నాం. కాబట్టి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏదో జరుగుతుంది అనేటువంటిది. అది ఇప్పుడు మా కూటమి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ కూటమి ఎట్లా సక్సెస్ అవుతుంది రేపు నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏదో పెద్ద ఇప్పుడు దీంట్లోకి ఎవరో వెళ్ళినారు, దీంట్లోకి వెళ్ళిపోతే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది సక్సెస్ అవుతుందా? మేము బలంగా ఉన్నాము, మా కూటమి బలంగా ఉన్నది. 242 సీట్లతో మేము ఇవాళ అధికారంలో ఉన్నాము. ఏది భారతీయ జనతా పార్టీ మా వైపు చూస్తారు తప్ప 99 సీట్లతో. పైగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారా లేకపోతే ఇంకా ఎవరు ప్రధానమంత్రి తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి కుదరదండి. ఒకే ఒక నాయకుడు మాకు మోదీ గారే ప్రధానమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ లో మేము ఉన్నాము. కాబట్టి వాళ్ళు ఆశపడితే ఆశపడనియండి. అక్కడ ఏదో రాజ్యం వస్తుంది మనకు అనుకుంటే అనుకోనియండి, అభ్యంతరం లేదు. ఆంధ్ర ప్రాంతంలో అనుకోనియండి, కలలు కనియండి, అభిప్రాయం మాత్రం కాదు. ఓకే, 0 నుంచి ఏపీలో మనం పుంజుకోవాలంటే 175కి పుంజుకోవాలి అంటే ఒక బలమైన అధినాయకుడు ఉండాలి. సో ప్రజలు అనుకుంటున్నట్టు, అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని లేకపోతే చంద్రబాబుని చూసి టీడీపీ గెలిచింది, కూటమి అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఓకే జగన్ని చూసి వచ్చారు. మరి కాంగ్రెస్లో ఉన్న ఒక బలమైన అధినాయకుడు ఎవరున్నారు? ఎవరిని చూసి ఓటేయాలి ప్రజలు? మేడం, ఇప్పుడు రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది అనేది మనం ఏపీలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వ్యక్తిగతంగా తీసుకున్నారు, అమిత్ షా గారితో సహా. వస్తే రాళ్ళేసిండ్రు, నువ్వు అట్లా నేను ఇట్లా ఇవన్నీ అనుకున్న వీళ్ళు అధికారం కొరకు కలిసిపోయిన వాళ్ళు.
అంటే భారతీయ జనతా పార్టీకి ఓ 10% ఓట్లున్నాయి, 20% ఓట్లున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు కలవలే. జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలంటే సెంట్రల్ లో ఉన్న పార్టీతోటి అంట కాగాలే. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు 10-15% ఓట్లు ఉంటాయి కాబట్టి ఇవి అవి కలిస్తే వస్తే అన్న ఒక వ్యూహాత్మకంగా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు నడిపారు. లాస్ట్ నేను ఒకటే అంటున్నా, అదేంటి దీన్ని మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు కూడా మీరు గమనించుంటే కనీసం ఆ బుక్ పట్టుకునడానికి కూడా ఆయన వచ్చిండు, ఆయన పక్కకు వెళ్ళిపోయాడు. అంటే మేము ఎన్డీఏ కదా, అంటే మేము కేంద్రంలో ఉన్నాం కదా అని అన్నారు. అప్పుడే దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు వెంకటరెడ్డి గారు, అంతేనా? ఇప్పుడు ఒకటి రీజనల్ గా మేము రాము, కేంద్రంలో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇక్కడ వద్దు అని గౌడ్ గారు మేము భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు జాగ్రత్తగా జాతీయ స్థాయిలో ఒకే పద్ధతులు ఉంటుంది. ఏ ఇంటికి ఆ ఇంటి ఓ పాట మేము పాడము. మేము మీరు ఇది ఇస్తాము అది ఇస్తాము అనే పద్ధతులు మేము మాట్లాడము. సమగ్రమైన ఇవాళ కూడా తెలంగాణలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో మేము ఓట్ల కోసం వీటి కోసం సీట్ల కోసం మేము మేనిఫెస్టో ఇవ్వలేదు. మాకు ప్రజలు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా కూడా దేశం ఒక సమగ్రమైన మీలాగా మాట్లాడు. అయితే మేడం నేను ఏమంటున్నంటే, నేను ఈ మాట ఎందుకు చెప్పినా అంటే బీజేపీకి ఏదో 10% ఓట్లు ఉందని కలుపుకోలేదు కాబట్టి వచ్చేసారి జరగబోయే విషయాలు వేరు. ఇప్పుడు వీళ్ళు ప్రస్తుతం మొన్ననే ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇదంతా ఇట్లా జరుగుతుందా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ 100% జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రెండోది ఏం తెలుసా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక తప్పిదం ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు సిద్ధాంతం అంటే ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర అధ్యక్షులు కానీ లేకపోతే అక్కడ సీనియర్ లీడర్లు కానీ ముందుండి నడిపించేటోళ్ళు పార్టీని. ఇప్పుడు కేవలం మోడీ 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 పక్క జరిగితే సున్నా. నేను అంటున్నా కాదండి, మీరు ఇమాజిన్ చేయడానికి కూడా వీళ్ళేనటువంటి మోదీ పోతే ఎట్లయితుంది, రాహుల్ గాంధీ పోతే ఎట్లయితుంది, ఇదా చర్చ? అన్న నేను చెప్పేది నేను సరే మీరు ఎట్లా పుంజుకుంటారు ఏపీలో అది చెప్పండి నర్సయ్య గారు, అది చెప్పండి. మేనిఫెస్టో కమిటీ మెంబర్ నేను రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పోతే ఎట్లయితుంది, సోనియా గాంధీ పోతే పక్కకు జరిగితే ఎట్లయితుంది, అవే రాజకీయాలు మాట్లాడేసి నర్సయ్య గారు చెప్పేది. అయితే నేనేమంటున్నా, మోడీ ప్రభ తగ్గిందనడానికి ఎన్నికలు సాక్ష్యం. ఎందుకంటే స్పష్టంగా అర్థమైంది కదా. శేషు గారు ఒక ముఖ్యమైన విషయం మనందరి దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, సౌత్ లో 20 సీట్లు బీజేపీకి యాడ్ అయినాయి అనేది చాలా కీలకమైన విషయం. ఆ 20 సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? జనసేన 2, వీళ్ళ యొక్క 2, తర్వాత ఆయన దేవేగౌడ కొడుకు 2. ఈ 20 పోతే ఎక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం ఎక్కడ? మీకు 20 పోతే ఎక్కడ ఉంటారు? అదే అనండి చర్చ. మీకు 20 పోతే 30 పోతే ఎక్కడ ఉంటారు? ఊహాజనితమైనటువంటి వాటి మీద మనం మాట్లాడితే ఎట్లయితుందండి? చెప్పేదినా మీకు కదిలిపోయింది, గ్రౌండ్ కదిలిపోయింది. యూపీలో పోయారు మీరు. మీరు యూపీలో 30 పోతే మీ అడ్రస్ ఎక్కడ ఉంటది? యూపీలో మీరు 40 పోతే ప్రతిపక్ష హోదా కూడా రాదు. టైం అయిపోయింది. శేషు గారు ఫైనల్ కామెంట్ చేయండి. బీజేపీకి అధికారం శేషు గారు మీరు మాట్లాడండి, టైం లేదు. వెంకటరెడ్డి గారు ఓకే, నర్సయ్య గారు ఓకే, శేషు గారు దానికి ఎందుకు చర్చ? దాని మీద చర్చ. నర్సయ్య గారు నర్సయ్య గారు ఓకే కంక్లూడ్ చేద్దాం. నర్సయ్య గారు 3 రాష్ట్రాలకు 3 చిన్న రాష్ట్రాలకు పరిమితమైన 3 రాష్ట్రాలకు పరిమితమైన నర్సయ్య గారు వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. శేషు గారు ఫైనల్ గా మాట్లాడండి, కంక్లూడ్ చేద్దాం. నర్సయ్య గారు మీకు ఇచ్చిన టైంలో మీరు ఆ విషయం మాట్లాడట్లేదు. నర్సయ్య గారు మీకు ఇచ్చిన టైంలో మీరు అది మాట్లాడలేదు, వేరే విషయం మాట్లాడుతున్నారు. ఓకే శేషు గారు ప్లీజ్ వెంకటరెడ్డి అన్న ఒక్క మాట. ఇప్పుడు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోటి వైరంతో ఉంటాడా స్నేహంతో ఉంటాడా అనేటటువంటి ఒక కంక్లూజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా, రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడా, చంద్రబాబుని కాంగ్రెస్ వైపుకి రేవంత్ రెడ్డి లాగలుగుతాడా, లేకపోతే రేవంత్ రెడ్డినే ఎన్డీఏ కూటమి వైపుకి చంద్రబాబు లాగలుగుతాడా అనేటటువంటి విషయం మనం ఆలోచన చేయాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తేసింది అన్న స్పీకర్ ఎన్నిక సందర్భంలో. ఏంటి అని అంటే, టీడీపీ గనక అభ్యర్థిని నిలబెడితే మేము మద్దతు ఇస్తాము ఇండియా కూటమి నుండి అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఒక కామెంట్ చేశారు. ఏంటి అని అంటే, మేము ఎన్డీఏ తోటి చాలా కంఫర్టబుల్ గా ఉన్నాము, మేము డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు, మా ప్రయాణం వాళ్ళతో కొనసాగుతుంది అని అన్నారు. ఇప్పుడు మనం పెట్టినటువంటి చర్చలో కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరిని ప్రభావితం చేసుకుంటారు, ఎవరిని ఏ కూటమి వైపుకు లాగలుగుతారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదే కాంగ్రెస్ లో ఉండే నాయకులకు రేవంత్ రెడ్డికి ఉండే సంబంధాలను బట్టి భవిష్యత్తులో నిర్ణయించబడుతుంది. చూడాలి. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు తిరునహరి శేషు గారికి, అలాగే మిట్టా నర్సేగౌడ్ గారికి, గంగాపురం వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి రెండు రాష్ట్రాల సీఎంలను ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆహ్వానించారు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, పుంజుకుంటుందని కాంగ్రెస్ చాలా ధీమాగా చెబుతోంది. సో రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. నమస్తే.